హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇఫ్ బ్లాక్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి. వీటిలో మనం ఇఫ్ అనేది అసలు ఎందుకు యూజ్ చేస్తాం, ఇఫ్ ఎల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అండ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం. టాపిక్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ if, if else, else if, this is the else if ladder. Next one is and next if and switch. These 5 are conditional statements. ఇలా మనం ఒకదాని గురించి ఒకటి నేను క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా నేను ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ కోడింగ్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్లాస్ తీసుకున్నాను. మై క్లాస్ నేమ్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో మనం ప్రతి ప్రోగ్రామ్ రాయాలంటే మనకు మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ. సో మెయిన్ మెథడ్ ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. దానికోసం నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, లైక్ ఇంట్ ఏజ్ ఈక్వల్ట్ ఏజ్ ఇస్ 25. ఇక్కడ నేను కండిషన్ రాస్తాను, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ట్ 18. దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి ఏజ్ అనేది 18 కంటే ఎక్కువగా ఉంటుందో పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్, ఎలిజిబుల్ టు ఓట్. ఇలా మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పేది తీసుకుంటాం. ఇఫ్ స్టేట్మెంట్లో ఎప్పుడైతే మన కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మాత్రం ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నాకు ఏజ్ అనేది 25, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో 25 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సి, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. దిస్ ఈస్ అబౌట్ ద ఇఫ్ కండిషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అనేది ఏంటంటే ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఎలా చెప్తాం మనం అంటే ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతే ఆటోమేటిక్గా ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ అనేది కనుక ఫాల్స్ అయితే అప్పుడు నాకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ రెండింటిలో ఎయిదర్ ఓన్లీ ఒక స్టేటే ఎగ్జిక్యూట్ అవుతుంది. కనుక ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ ఎలిజిబుల్ టు ఓటింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాను. వాల్యూ అనేది 15 పెట్టినప్పుడు ఏజ్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ అనేది నాకు అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది కర్సర్. అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సి, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇలా మనకి ఇఫ్ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతూ ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఎల్సిఫ్. ఎల్సిఫ్ అనేది ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఎల్సిఫ్ గురించి కూడా క్లారిటీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ మార్క్స్ సిస్టమ్ ఉంటుంది. మార్క్స్లో మనకి ఇలా 1 నుంచి 100 వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఉంటే 35 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ఫెయిల్ అని చెప్తాం. మార్క్స్ కనుక ఇలా 35 కన్నా ఎక్కువ ఉంటే సమ్ గ్రేడ్స్ అలా ఇచ్చుకుంటూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్క్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. దానికోసం ఇంట్ మార్క్స్ నేను ఫర్ 80 అని చెప్పేసి నేను మార్క్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎలా చెప్తామంటే మల్టిపుల్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ గ్రేడ్. ఒకవేళ కనుక మనకు మార్క్స్ ఎల్సిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి గ్రేడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్సిఫ్
మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 70 ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి గ్రేడ్, ఇలా మనం చెప్తాం. ఇంకా ఇంకోటి మనం ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి గ్రేడ్, ఇలా చెప్తాం. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ కండిషన్లో ఏది మనకు సాటిస్ఫై అవ్వకపోతే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఎల్స్ అని చెప్పేసి పెడతాం. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నో గ్రేడ్. నేను ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి నో గ్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏంటి, మార్క్స్ అనే వేరియబుల్లో 80 అనేది స్టోర్ అయింది. ఇక్కడ ఫస్ట్ మన కండిషన్ చెక్ చేస్తుంది. మార్క్స్ దగ్గర 80 ఉంటుంది, 80 గ్రేటర్ దెన్ 90నా కాదని చెప్పి చూస్తాం. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అంటే ఇఫ్ అనేది కానప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మార్క్స్ అంటే ఏంటి, 80 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80, కండిషన్ అనేది ట్రూ అవుతుంది. గ్రేటర్ దెన్ కాదు బట్ ఈక్వల్ అవుతుంది కాబట్టి బి గ్రేడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకుంటే బి గ్రేడ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఎల్సిఫ్. ఈ ఎల్సిఫ్లలోకి రాదు, ఈ టోటల్ అన్నిటిల్లో ఇఫ్ ఎల్సిఫ్ 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 అండ్ ఎల్స్ వీటిలో ఏదైనా సరే ఒక కండిషన్ ఉన్న స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. వీటిలో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మాత్రం అసలు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకంటే ఇది బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. వీటిలో ఉన్నవి ఎక్కడైతే ట్రూ అవుతుందో దాన్ని మాత్రమే ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇంకా అసలు ఇవేవి ఎగ్జిక్యూట్ అనేది అవ్వవు. ఒకవేళ మనకి ఇఫ్ ఎల్సిఫ్ 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 ఇవేవి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద నో గ్రేడ్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్క్స్ 50 అని ఇచ్చాను అనుకోండి, 50 అని ఇచ్చినప్పుడు నో గ్రేడ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. వీటిల్లో ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి అసలు ఎగ్జిక్యూట్ అవ్వవు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్. నెక్స్టెడ్ ఇఫ్ మనం ఏమని చెప్తామంటే ఇన్నర్ ఇఫ్ అనేది ఉంటుంది, ఒక అవుటర్ ఇఫ్ లోపల ఇన్నర్ ఇఫ్ అనేది ఉంటుంది, దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంటుంది, దాన్నే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ 20 అన్నాం అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్ది, ఇఫ్ కండిషన్ లోపలికే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 30, ఇక్కడ కూడా మన కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇంకా మనం ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 40, ఇలా ఒకదాని లోపల ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్, ఇంకో ఇఫ్ లోపల ఇంకో ఇఫ్, అంటే ఏదైనా సరే ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాస్తుందని మనం నెస్టెడ్ అంటాం. మనం ఇక్కడ ఇఫ్ బ్లాక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో అలా మనం ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ని మనం ఇలా రాయొచ్చు. సో ఇక్కడ నేను లోపల తీసేసి ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, మార్క్స్ గ్రేటర్ దెన్ 30. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకుంటే మార్క్స్ గ్రేటర్ దెన్ 30 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ని చెప్తాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇన్నర్ ఇఫ్ని క్రియేట్ చేస్తాం అవుటర్ ఇఫ్ లోపల. ఈ ఇన్నర్ ఇఫ్ అనేది ఎప్పుడైనా సరే మనకు అవుటర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే ఇన్నర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుటర్ ఇఫ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇన్నర్ ఇఫ్ అనేది అసలు మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ విల్ సీ లైక్ దిస్. ఇక్కడ నేను అవుటర్ ఇఫ్ని గ్రేటర్ దెన్ 60 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాకు అవుటర్ ఇఫ్ అనేది అసలు నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాట్ గ్రేటర్ దెన్ 60. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది అనేది మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ నాట్ గ్రేటర్ దెన్ 60 కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. సో ఇక్కడ నాకు అవుటర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అందుకు మాత్రం నాకు ఇక్కడ ఇన్నర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్నర్ ఇఫ్ అనేది ఎప్పుడైనా సరే అవుటర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రం ఇన్నర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద స్విచ్. స్విచ్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూస్ కోసం మనం ఎగ్జిక్యూట్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ అండ్ ల్యాడర్ నెస్టెడ్ ఇఫ్ అనేవి మనకి రేంజెస్ వాల్యూస్ని చూడడానికి ఉపయోగిస్తాం. లైక్ దట్ మీన్స్ 20 to 30, 50 to 100 అండ్ ఇలా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేయడానికి, అండ్ ఆపరేటర్స్ని యూస్ చేయడానికి, ఇలాంటి వాటిల్లో మనం ఇఫ్ ఎల్స్ని ఈ కండిషన్ స్టేట్మెంట్స్ని వీటిని మనం వాడతాం. ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఇలాంటివన్నీ మనం వాడుతూ ఉంటాం. బట్ స్విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్.
స్విచ్ అనేది ఏంటంటే మనకు ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే స్విచ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనం డేస్ ఉన్నాయనుకోండి, మనకు 7 డేస్ ఉంటాయి. ఒక్కొక్క డేని నేను ఒక్కొక్క నెంబర్తో రిప్రజెంట్ చేస్తాను. ఇంట్ డే ఈక్వల్డ్ 2 అన్నాం అనుకోండి. ఇక్కడ స్విచ్లో స్విచ్ డే, దీని లోపల మనం ఏం చేస్తాం, ఇక్కడ కేస్ 1 అయితే ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుద్ది, system.out.println సండే. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా ఏం చేస్తాను, బ్రేక్ అని చెప్పేసి ఒకదాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను, బ్రేక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కేస్ 2 ఏంటి, system.out.println మండే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్రేక్. అండ్ కేస్ 3 సో ట్యూస్డే అండ్ బ్రేక్. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫాల్ట్ నాట్ వ్యాలిడ్. ఇలా మనం చూసుకుందాం. ఇక్కడ నేను డే అనేది 2గా ఇచ్చాను. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు కేస్ 2 అనేది ఉంటుందో ఆ పర్టికులర్ కేసు మాత్రమే మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా రిమైనింగ్ కేసెస్ అన్నీ చెక్ చేయవు. ఏ కేసు అయితే మనకు పర్టికులర్గా ఉంటుందో ఆ కేసుని మాత్రమే చెక్ చేస్తుంది. ఏ కేసు కనుక మనకు లేకపోతే డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ చూసుకున్నాం అనుకోండి, ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఇఫ్ కనుక మనకు లేకపోతే, కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఎల్స్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. సేమ్ అలానే ఇక్కడ మనకి ఫస్ట్ ఇలా కేసెస్లో ఉన్నాయి చెక్ చేస్తూ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అనేలా ఇక్కడ మనం ఇస్తాం మన కండిషన్ని. ఈ కండిషన్ ఏమి చెక్ చేసుకుంటే ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అవ్వకపోతే ఇది డైరెక్ట్గా డిఫాల్ట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను చూసుకుంటే నా డే 2 అనేది 2 ఇచ్చాం కాబట్టి కేస్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మండే అనేది ప్రింట్ అవుతుంది. దట్ ఇస్ ద మండే. అంటే ఇక్కడ ప్రతి కేసుకి మనకు బ్రేక్ అనేది మ్యాండేటరీ. బ్రేక్ అనే కీవర్డ్ మనకి యూజ్ చేయకపోతే డిఫాల్ట్గా అన్ని కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇక్కడ నేను బ్రేక్ తీసేస్తున్నాను అనుకోండి, ఇక్కడ కూడా బ్రేక్ తీసేస్తున్నాను, హియర్ ఆల్సో. అంటే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని కింద ఉన్న కేసెస్ కూడా డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి మనం బ్రేక్ అనేది పెట్టకపోతే. ఇక్కడ నాకు మండే ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ట్యూస్డే, తర్వాత నాట్ వ్యాలిడ్. అంటే మనం పర్టికులర్ కేసు ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు బ్రేక్ అనేది యూజ్ చేస్తాం, బ్రేక్. ఇలా నేను బ్రేక్ పెట్టినప్పుడు ఈ కేసు దగ్గరే నాకు అవుట్పుట్ అనేది అయిపోతుంది. లేదంటే ఆటోమేటిక్గా కేస్ 3 ప్రింట్ అవుతుంది, తర్వాత డిఫాల్ట్ కూడా ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇలా నేను ఓన్లీ కేస్ 2 దగ్గర బ్రేక్ అవ్వడానికి కాబట్టి ఇక్కడ నాకు మండే దగ్గరే అవుట్పుట్ అనేది అయిపోయింది. ఇలా మనకి స్విచ్ స్టేట్మెంట్లో బ్రేక్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా వాడాలి మనం. అండ్ డిఫాల్ట్ అనేది ఏంటంటే పర్టికులర్ కేసు అనేది లేనప్పుడు డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్తా, మనం ఇలా ఇట్లా రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ కోలన్ అనే సింబల్ని వాడాలి. దీని లోపల మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తాం కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్ మనం యూజ్ చేస్తాం. దీంట్లో మనం ఎన్నైనా సరే స్టేట్మెంట్స్ మనం రాసుకోవచ్చు. లైక్ దీని లోపల కూడా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, ఇఫ్ ఎల్స్ అని రాయొచ్చు. ఇలా మన స్విచ్ స్టేట్మెంట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ గురించి, ఇఫ్ ఎల్స్ అనేది, అండ్ ఎల్స్ ఇఫ్ లాడర్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్ స్టేట్మెంట్. వీడియో అనేది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో నేను లూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.